కమ్మగా ఉందండి టేస్ట్. ఇంకో బైట్. క్యారెట్ చేసుకుంటున్నాం. మిల్ మేకర్ వెజిటేబుల్ టిక్కా కడిగి నానబోసుకుని ఫ్రెష్గా ఈ మిల్ మేకర్ పెరుగులో నానబెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసుకుని కొంచెం. ఓకే, ఒక క్యాప్సికమ్ తీసుకొని ముక్కల కింద ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టమాటా గట్టిగా తీసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని గొల్ల తీసుకోవాలి. తర్వాత 2 పండు మిరపకాయలు అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ మొత్తం ఫ్లేక్స్ కింద తీసుకోవాలి. ఇట్లా అన్ని ఫ్లేక్స్ కింద తీసుకోవాలి. ఓకే, సగానికి కట్ చేసుకోవాలి. కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఫ్లేక్స్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలా. తర్వాత ఒక ఫ్రెష్ క్యారెట్ కొంచెం తీతీగా రసం ఉన్న కాయ తీసుకోవాలి. దీన్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి క్యారెట్. ఆ తర్వాత ఒక బీట్రూట్ తొక్కసి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో కట్ చేద్దాం. ఇలా సగానికి కట్ అనేది ఇట్లా చేసి 4 పీస్ ఇలా చిన్న సైజెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో ఇట్లా పెట్టుకొని మొదలు పెడదాం. ఒక పుల్ల తీసుకుని ఊస కానీ పుల్ల కానీ తీసుకుని 1 by 1 గుచ్చుకొని ఫ్రై చేసుకుందాం. నేతిలో ఫ్రై చేద్దాం. ఒకసారి ఉల్లిపాయలను బాగా మసాలా పాను వేసి కలిపేసుకోవాలి. స్టిక్స్ తీసుకుని గుచ్చుకుందాం. ఇప్పుడు అన్నీ ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం. అన్నం పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. నెయ్యి ఇంట్లో చేసి నెయ్యి రవ్వ ఉంది సరే, అలా ఉండాలి. నెయ్యి కమ్మ ఉంటుంది. నెయ్యి ఫ్రై చేసుకొని పైనుంచి నెయ్యి వేసుకుందాం. ఇలా తరిగేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పైన లైట్గా నలుగుతు చల్లుకొని పర్ఫెక్ట్ వచ్చినాయండి. స్మోకీ ఫ్లేవర్. కూల్ క్లైమేట్లో వేడివేడిగా తింటే సూపర్. నిమ్మకాయ తీసుకొని
సత్య అమ్మ పిలుస్తుంది, నిన్నే పిలుస్తుంది. ఉప్పు దిమాయి సూపర్. నేతిలో వేగిన ఏం కమ్మగా ఉందండి టేస్ట్. ఇంకో బైట్. క్యారెట్, బీట్రూట్ కరకలాట సూపర్ టేస్ట్. కూల్ క్లైమేట్లో వేడివేడిగా ఇది మిల్ మేకర్ వెజిటేబుల్ టిక్కా తింటే వేడి నూనె నీళ్ళు వేయించుకుని సూపర్ టేస్ట్. విడిగొట్టా చేయండి.